వైసీపీ బెదిరింపు రాజకీయాలకు తలొగ్గేది లేదంటున్నారు కోనసీమ జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రజలకు నమ్మకం ఉందని, ఆయన వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా రామచంద్రపురం ప్రజలు టీడీపీ పార్టీని నమ్ముతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలోనే మొదటిగా రామచంద్రపురంలో నెగ్గి చంద్రబాబుకి బహుమతి ఇస్తానంటున్న వాసంశెట్టి సుభాష్తో మా కరెస్పాండెంట్ అప్పాజీ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడటంతో పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో కూడా ఉండటం జరిగింది. అదే ప్రస్తుతం మనం రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసంశెట్టి సుభాష్ గారు మన వద్దన్నారు. వారిని అడిగి ప్రచార పర్వం ఏ విధంగా కొనసాగుతుంది అనేది వారి మాటలు నేను సార్ చెప్పండి. మీరు ఇప్పటికే విస్తృతంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారం చాలా అట్టహాసంగా జరుగుతూ ఉంది. ఏదో సంబరానికి వచ్చినట్టు జనాలు అందరూ తరలి వస్తున్నారు స్వచ్ఛందంగా. ఎందుకంటే ఈ రాక్షస పాలన ఏదైతే ఉందో 2019 నుంచి 24 వరకు అన్ని పథకాలు బీసీలకు చెందిన 30 పథకాలు సుమారు, ముఖ్యంగా బీసీలకి ఆయువు పట్టు ఈ బీసీ కార్పొరేషన్ లోన్స్, దానివల్ల కొన్ని జీవితాలు నిలబడతాయి. ప్రముఖంగా సబ్సిడీస్ 50% ఉంటే 35 to 50% ఉంటే అది 2 లక్షలు తీసుకున్న వాళ్ళు 1,00,000 కట్టడం, దాని ద్వారా ఒక కుటుంబం లేకపోతే కుటుంబాలు కూడా బాగుపడే పరిస్థితి, చిరు వ్యాపారాలకు కానీ దీనికి కానీ అది పూర్తిగా రద్దు చేయటం. అదేవిధంగా ఆదరణ లాంటి బీసీలకు చెందవలసిన ఆదరణ లాంటి పథకాలని రద్దు చేయటం, ఈ అన్నిటి వల్ల ఆర్థికంగా ఈ బీసీలు చాలా దెబ్బతిని ఉన్నారు. అలాగే ఎస్సీలు కూడా 28 పథకాలు తీసేయటం, ఇవన్నీ వెరసి ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఉవ్వెత్తున లెగిసింది. అది ఈ పోలీసులు ఏదైతే పోలీసులు ఉన్నారో ఆ పోలీసుల ద్వారా వ్యవస్థని, వైఎస్ఆర్సీపీ వ్యవస్థను నడపటం, తద్వారా ఈ ప్రజలు భయభ్రాంతులతో బయటికి రాలేదు. కానీ ఈ మధ్య ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ స్టాప్ అనే ఓ బోర్డు పెట్టిందో ఇంకప్పటి నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది ఉందని క్లియర్గా తెలుస్తోంది. ఒకే ఎగ్జాంపుల్ చెప్పదలిచాను. ఈ వ్యవస్థ చాలా మట్టుకి ఈ భవన నిర్మాణ కార్మికుల మీదే ఉంటుంది. ఒక ఇసుక ఆగిందంటే ఇటు టైల్స్ మేస్త్రీల దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్స్ దగ్గర నుంచి, ప్లంబింగ్ దగ్గర నుంచి, అదేవిధంగా పెయింటర్స్ దగ్గర నుంచి, లేబర్ దగ్గర నుంచి, తాపీ మేస్త్రీల దగ్గర నుంచి, సీలింగ్ వర్కర్స్ దగ్గర నుంచి చాలా పెద్ద వ్యవస్థే కుంటుపడిపోతుంది. మరి అలాగే ఈ 5 సంవత్సరాల్లో 200 రోజులు కూడా ఎక్కడా కూడా పనులు లేని వైనం. ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా ఇబ్బందులకు గురై, జనాలు చాలా ఇబ్బందులకు గురై ఒక్కసారిగా మరి వెలుగులోకి రావటం, అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించటం, మరి ఏదైతే ఈ ప్రచారం ఉందో చాలా సజావుగా సాగుతుంది. రాబోయేది ఎన్డీఏ కూటమి, ఇటు రాష్ట్రంలోని ఇటు రామచంద్రపురంలోని కూడా. ప్రధానంగా చూసుకున్నట్టే వైఎస్ఆర్సీపీకి చెందిన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, అలాగే మీ ఎన్డీఏ కూటమి చెందిన మేనిఫెస్టో, ఈ రెండింటికి వ్యత్యాసం ఏమన్నా? ఏదైతే జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారో అందులో పసలేదు. ఏదైతే బాబు గారు సూపర్ 6 అనేది జనాల్లోకి తీసుకెళ్లారో, అది ప్రవేశపెట్టారో, అలాగే బీసీ డిక్లరేషన్ కానీ జనాలు స్వాగతిస్తూ ఉన్నారు. ఇటు మహిళలను దృష్టిలో పెట్టుకుని, ఇటు బీసీలను దృష్టిలో పెట్టుకుని చాలా ఈ ప్రజలందరూ స్వాగతించే విధంగా ఉంది ఇది. కాబట్టి ఏదేమన్నప్పటికీ ఈ యొక్క ఏదైతే ఈ ప్రణాళిక ఉందో, ఏదైతే ఈ యొక్క మేనిఫెస్టో ఉందో, మేనిఫెస్టోని వైసీపీ మేనిఫెస్టోని ఎవరిని లెక్క చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఓన్లీ వాళ్ళకి ఈ చంద్రన్న, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎన్డీఏ కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రజలు బాగా స్వాగతిస్తూ ఉన్నారు. యాజ్ ఏ బీసీ నేను కూడా గీత ఉపకులాలకు చెందిన వ్యక్తిగా 10% బార్ లైసెన్సులు కూడా ఇవ్వడం జరిగింది ఆర్థికంగా ఆదుకోవడానికి. అలాగే బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇస్తానడం జరిగింది. ఇవన్నీ కూడా శుభ పరిణామం. అంటే ప్రధానంగా మీరు అతి తక్కువ టైంలోనే మీరు టికెట్ లభించడం జరిగింది. అదే స్థానికేతరుడిగా కొంతమంది మీ ప్రత్యర్థులకు చాలా వరకు ప్రచారం చేశారు, కానీ అతి తక్కువ సమయంలోనే మీరు ప్రజాదరణ పొందడం, ఇంటింటి ప్రచారంలో చాలా బాగా ఆదరణ లభిస్తుంది. అది ఏ విధంగా సాధ్యమైంది? అక్కడ స్థానికేతరుడా కాదా అనేది కాదు, కానీ ప్రజలందరూ అభివృద్ధి చేయగలడా లేదా అనేది పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. అనేక వేల కాల్స్
మరి అక్కడికి వెళ్ళటం జరిగినాయి. రామచంద్రపురం ఇక్కడ నుంచి స్థానికంగా మంచి క్యాండిడేట్ నగ్గించుకోండి అని చెప్పి ఆ ప్రచారాలతో పాటు వాళ్ళు గత చరిత్ర ఏంటనేది నాకు తెలుసుకుంటారు కాబట్టి అది తెలుసుకుని స్వచ్ఛందంగా వచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రధానంగా ఏ విధమైన సమస్యలు గుర్తించడం జరిగింది? మీరు కనుక అధికారంలోకి వస్తే ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? ముఖ్యంగా డ్రైన్ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గం అంతా ఉంది. అదే వాటర్ సమస్య చాలా అధికంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే శ్మశాన వాటికలు ఉంటాయో వాటికి దారి లేకపోవడం, అక్కడ అవసరమైన మంచి స్నానాలు చేయడానికి నీళ్లు కానీ ఇతర అటువంటివి ఏమీ లేకపోవటం, అవన్నీ సమస్యలు. అది కాకుండా రైతాంగం మెయిన్గా ఎక్కువ బాధపడుతున్నారు. ఏదైతే కాలువలు ఉన్నాయో శుభ్రపరచకపోవటం, నీళ్లు ప్రవాహం ఈ చేలు వరకు చేరకపోవటం, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ధాన్యం మీద డబ్బులు ఇచ్చేటోళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం, బస్తా మీద డబ్బులు ఇచ్చేటోళ్ళు మరి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 5-6 నెలలు కూడా పట్టేస్తుంది డబ్బులు ఇచ్చేటప్పటికి. సో రైతులు ఎక్కువ రుణాల బారిన పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే షార్ట్అవుట్ చేస్తాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు రామచంద్రపురం నియోజకవర్గం ప్రజానీకానికి మీరు ఇచ్చే పిలుపు ఏ విధంగా ఉంటుంది? రామచంద్రపురం ప్రజలందరూ కూడా చాలా అవేర్నెస్తో ఉంటారు. ముఖ్యంగా 80-85% పోలింగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా అధిక సంఖ్యలో పోలింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు మంచేదో చెడేదో వెంటనే గ్రహించగల వ్యక్తులు అక్కడ చాలా అవేర్నెస్తో ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఒకటే మనవి, గత 2019 నుంచి 24 వరకు ఏ అయితే అభివృద్ధి పనులన్నీ కుంటుపడ్డాయో తట్టడి మట్టి కూడా ఏనువైను. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిని వెలుగులోకి తీసుకుని వస్తే ప్రజలందరూ రాక్షస రాజ్యం పోయి రామరాజ్యంలో ఉంటారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ప్రధానంగా చూసుకున్నట్లయితే రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాషింగ్ సుభాష్ ఇంటింటికి ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రజలు విశేష ఆదరణ లభిస్తుందని, అత్యధిక మెజారిటీతో గెలుపొందుతానని చెప్పేసి సుభాష్ చెప్తున్నారు. శ్రీనివాస్తో అప్పాజీ, బీఆర్కే న్యూస్, కాకినాడ నుంచి.